హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో ఒక మంచి ఇంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ కనబడుతున్న ఇల్లు ఏదైతే ఉంది ఇది మొత్తం కూడా 5 సెంట్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఇంటి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఇంటికి రైట్ సైడ్లో ఈ స్పేస్ని అయితే ఇలా వదిలేశారు. మనం బ్రష్ చేసుకోవడానికి, అదేవిధంగా కామన్ టాయిలెట్ ఏదైతే ఉందో వాటికి, వాష్ ఏరియాకి మొత్తం కూడా ఆ ప్లేస్ అయితే వదిలేశారు. ఇంటి లోపలికి ఎంటర్ అయినట్లయితే ఇంటి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. ఇదంతా కూడా షోకేస్ లాగా అయితే ఇచ్చేశారు. ఇదంతా హాల్ కింద వదిలేశారు. ఈ హాల్ నుంచి కనుక మన రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా నీట్ గా అయితే డిజైన్ చేశారు. సూపర్ గా ఉంది. సో చూసారు కదా, బెడ్రూమ్ అనేది కబోర్డ్స్ తో అయితే కంప్లీట్ గా నీట్ గా అయితే రెడీ చేసి ఉంది. ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా కింద ఇచ్చేశారు. అదేవిధంగా హాల్ నుంచి కొంచెం పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి పూజా మందిర్ కూడా ఉంది. సో పూజా మందిర్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా నీట్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. పూజా మందిర్ పక్కనే మనకి కిచెన్ అయితే ఇచ్చేశారు. కిచెన్ చాలా నీట్ గా స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. ఏ స్పేస్ లో ఎలా ఉండాలో అలా అయితే ఇంటిని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో కిచెన్ నుంచి కొంచెం బయటికి రాగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా మనకి డైనింగ్ ఏరియా, అదేవిధంగా టీవీ యూనిట్ ఏరియా. అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళినట్లయితే ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ కింద అయితే ఇచ్చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. నీట్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. విత్ కబోర్డ్స్ తో ఉందన్నమాట. రెడీ టు మూవ్ అన్నట్టుగా మొత్తం కూడా రెడీగా ఉంది ఇది. ఈ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తో అయితే ఈ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ఇంటి నుంచి బయటికి రాగానే ఇంటి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మన పైకి వెళ్ళి కూడా ఏముంది ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇంటి రైట్ సైడ్ కనుక ఒకసారి చూసుకున్నట్లు ఇదంతా కూడా మనం బ్రష్ చేసుకోవడానికి ఉన్న స్పేస్, అదేవిధంగా వాష్ చేసుకోవడానికి వాషింగ్ స్పేస్ ఇచ్చారు. అదేవిధంగా కామన్ టాయిలెట్ కూడా అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం కూడా పర్ఫెక్ట్ ప్లాన్ తో అయితే ఇంటిని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ వాటర్ సర్వీస్ కోసం అయితే మొత్తం కూడా పంపులు కూడా మొత్తం రెడీగా ఉన్నాయి అన్నమాట. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఒకసారి పైకి వెళ్ళి డాబా మీద వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పైన వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా స్పేషియస్ గా 5 సెంట్స్ లో అయితే ఈ ఇంటిని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనకి కంచికచర్ల అనే గ్రామంలో అయితే అవైలబుల్ గా ఉంది. కంచికచర్ల, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇల్లు వచ్చేటప్పటికి మొత్తం కూడా 5 సెంట్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రైస్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇంటి రేటు కనుక చూసుకున్నట్లయితే ఓనర్ 65 లక్షలు అయితే చెప్తున్నారు. మనం కూర్చొని మాట్లాడుకుంటే కనుక ఇంకా తగ్గే అవకాశం అయితే చాలా ఉంది. ఇంకా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు ఇక్కడ కనబడుతున్న మా నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటికి కాల్ చేస్తే ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు విజిటింగ్కి వస్తానన్నా సరే మా టీం ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇంకా మీకు ఇలాంటి ఇంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అదేవిధంగా మంచి ల్యాండ్ ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా సరే మన విష్ణు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా యూజ్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మన విష్ణు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.